ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు హెప్సిబా. నేను నెల్లూరు నుంచి నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటనంటే, మా అమ్మమ్మకి లాస్ట్ వీక్ చాలా సఫర్ అయిపోయింది. ఆమె హెల్త్ ఇష్యూ వచ్చి తల తిరిగిపోతుంది అని అంటుంది, పడిపోతుంది, కాళ్ళు చేతులు పనిచేయడం లేదంటుంది. మాకైతే చాలా భయమేసింది. మేము చాలా హాస్పిటల్స్‌లో చూపించాము. తలకి స్కాన్ తీయాలి, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పారు. స్కాన్ అయితే తీపిచ్చాము మేము. తీపిచ్చి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికొచ్చి రిపోర్ట్స్ చూపిస్తే ఆయన చెప్పారు, మా మెదడులో బ్లడ్ క్లాట్ అయిపోయింది. సో ఇది కొంచెం డేంజరు. ఆమె బ్రతుకుతద్దా లేదా అని కూడా చెప్పలేము అని చెప్పని అనేశారు. చాలా ఏడ్చాము మేము. ఎందుకంటే మా అమ్మ కంటే ఎక్కువ మా అమ్మమ్మ చాలా మాకు చాలా ఎక్కువ. చాలా ఏడ్చాము ఆమె గురించి మేము. ఎవరు రావడం లేదు, పట్టించుకోవట్లేదు. కానీ దేవుడు బ్రతికిస్తాడని నమ్మకం. దేవా, నువ్వు మా అమ్మమ్మని బ్రతికిచ్చినందుకు వందనాలయ్యా, ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, ఆయుష్ ఇచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పడం ప్రారంభించామండి మేము. ప్రారంభించిన వెంటనే ఆవిడకి మళ్ళీ చెకప్ చేయాలన్నారు డాక్టర్స్. ఏం చెప్పలేకున్నాం మేము, చెకప్ చేయాలి అని అన్నారు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చాము, తీయాలి అని అంటే. సో అది తీపిచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఎలాంటిది ఏం ప్రాబ్లం లేదమ్మా, మెడిసిన్ యూస్ చేస్తే బాగైపోతుంది ఈమెకి అని చెప్పని మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ యూస్ చేశాము. పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 60% అన్నారు. అది కూడా కొంచెం డేంజర్ అనే చెప్పారు. కానీ మెడిసిన్ ఇచ్చారు. ప్రభా, ఈ మెడిసిన్ వేస్తున్నాం ప్రభా, నీ రక్తాన్ని మెడిసిన్ మీద ప్రోక్షించు, మా అమ్మమ్మకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నువ్వు స్వస్థత ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలయ్య అని చెప్పడం ప్రారంభించాము. ఇప్పుడు ఆమె చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంది. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడండి మా పట్ల. దేవుడికి ఏమి ఇచ్చినా మేమేం రుణం తీర్చుకోలేము. దేవునికి వందనాలు. నిజంగా గొప్ప కార్యం చేసినందుకు దేవునికి వందనాలు. అంత మాత్రమే కాదు, మా అమ్మగారు వేరే వాళ్ళకి అమౌంట్ అయితే ఇచ్చింది. అమౌంట్ వాళ్ళు కట్టడం లేదు, ఆపేస్తున్నారు. ప్రూఫ్ కూడా లేదు వారి దగ్గర నుంచి మాకు. కానీ మేము, అయ్యా మాకు ప్రూఫ్ వచ్చినందుకు వందనాలయ్యా, మా డబ్బులు మాకు ఆవిడ కట్టినందుకు వందనాలని చెప్పడం ప్రారంభించాము. ఎవరైతే నేను కట్టను రూపాయి కూడా అనేసి అన్నారో ఆవిడే పిలిచి మరి నేను ప్రూఫ్ రాసిస్తాను, నాకు టైం కావాలి అని చెప్పని అడిగింది. ప్రూఫ్ ఇచ్చింది మాకు. అందుని బట్టి దేవునికి వందనాలు. నిజంగా లేనిది ఉన్నట్టుగా పలకమని చెప్పారు. మేము లేనిది ఉన్నట్టుగా పలుకుతున్నాము. దేవుడు మాకు ఇస్తున్నాడు. నేను కూడా చాలాసార్లు ఇవి చూసి ఫేక్ ఏమో, ఈయన చెప్పిస్తున్నాడేమో ఇలాగా అనేసి అనుకున్నాము. బట్ లేదండి, దేవుడు నిజంగా గొప్పవాడండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మనం అడిగింది ఆయన ఇస్తున్నాడు. నేనైతే 100% నమ్ముతున్నాను. దేవుడు నిజంగా లేనిది ఉన్నట్టుగా పలికినప్పుడు అవి ఇస్తున్నాడు దేవుడు అని నేను నమ్ముతున్నానండి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేయర్ చేసిన జాషువా బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.